నమస్కారం అమ్మా. ప్రతిరోజు ఇంట్లో దేవుడి ఆరాధన ఎవరు చెయ్యాలి? పెళ్ళైన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఇంటి యజమాని చెయ్యాల్సిందే. అది తప్పదు. వీలు లేని పక్షంలో, వీలు లేని రోజులో యజమానురాలు చేసుకోవచ్చు. కాకపోతే దీనికొక క్యాలిక్యులేషన్ పెట్టిండు దేవుడు. ఇంటి యజమాని పుణ్యకార్యాలు ఎక్కువ చేస్తే అందులో సగభాగం పుణ్యం ఆటోమేటికల్లీ లేడీస్ ఖాతాలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందుకే ప్రధానంగా ఇంటి యజమాని ఇంట్లో దేవుడు పూజ చేసుకుంటే ఆవిడ జస్ట్ చిన్న ప్రసాదం నైవేద్యం అలాంటివి అందిస్తే సరిపోతుంది. లేదు పూజకు కావాల్సిన సామాగ్రి పువ్వులు అట్లాంటివి ఇస్తే సరిపోతుంది. దాంతో అది కృష్ణార్పణం అయిపోతుంది. అదే ఇంటి యజమాని పూజ చేయకుండా యజమానురాలే పూజ చేస్తే పుణ్యమంతా ఆమె ఖాతాలోకే పోతుంది. ఏంటి సార్ ఇది? ఇంటి యజమానులే పూజ చేయాలంటే దానికి అంతరార్థం వేరే ఉంది. మొన్న చాతుర్మాస్యంలో స్వామీజీ గారు భాగ్యనగరంలో వచ్చినప్పుడు దాని అంతరార్థం ఏంటో చెప్పారు. కేవలం యజమానులు పూజ చేయాలంటే మిగతా వాళ్ళు పూజలో ఉండొద్దని అర్థం కాదక్కడ. మిగతా వాళ్ళు కూడా పూజలో ఉండాలి. కనీసంలో కనీసం తీర్థం తీసుకునేటప్పుడైనా, ప్రసాదం తీసుకునేటప్పుడైనా మనం బయటికి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక నియమం పెట్టేసుకొని అలవాటు చేసుకోవాలి. ఏంటంటే దేవుడి ముందు ఒక 2 నిమిషాలు మౌనంగా కూర్చొని స్మరణ చేసుకొని బయటికి వెళ్ళాలన్న ఆలోచన ధోరణి మనకి గట్టిగా ఉండాలి. క్రమక్రమంగా మనకి ఆరాధన పద్ధతి అనేది అలవాటు అవుతుంది. అలాగే క్రమక్రమంగా మనలో భక్తి అనేది పెరుగుతూ పోతుంది. అలాగని చెప్పేసి గంటలు గంటలు కూర్చోమని ఎవరు చెప్పట్లేదు. 5 నిమిషాలు మనకు ఫ్రీ టైం ఎప్పుడు సండే రోజు ఉంటుంది. ఆ రోజు ఒక 10-15 నిమిషాలు కూర్చుని అలవాటు చేసుకోవాలి. ఎవరికి వారే అలవాటు చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో అలవాటు చేయించే ప్రయత్నం మనమే చేయాలి. మంచి మంచి కట్టుబాట్లు సార్. మరి పాపం మాట ఏందయ్యా అంటే ఖచ్చితంగా పాపం ఎవడి ఖాతాలో వాడుకుంటుంది ఖచ్చితంగా. కానీ యజమాని తీవ్రమైన పాపాలు చేసేటోడు ఉండనుకోండి, అది యజమానురాలు ఖాతాలో పడకపోయినా వాళ్ళ పిల్లల ఖాతాలో కొంతవరకైనా పడుతుంది. తప్పదది. అందుకే ఇంటిని చక్కబెట్టుకుంటే మిగతా బయట పనులు ఎట్లన్నా చక్కగా అవుతాయి ఆటోమేటిక్గా. సో మనకున్న ఇబ్బంది ఏంటంటే ఇల్లంతా పక్కన పెట్టేసి బయట ప్రపంచమే మనకి ఫస్ట్ ప్రయారిటీ అని బతికేస్తున్నాం. ఇది రియలైజేషన్.